Hello students, ఈ సెషన్లో మనం secant method and false position method or regular falsy method. False position method or regular falsy method, another name for it. వీటి గురించి నేర్చుకుంటాం. At the same time, based on these methods, we will solve some problems. ఓకే, ఫస్ట్ secant మెథడ్ వచ్చేసరికి దీని అల్గోరిథం ఏమిటి అంటే దీని ప్రొసీజర్ వర్కింగ్ రూల్ ఏమిటి, ప్రీవియస్ మెథడ్కి ఈ మెథడ్కి తేడా ఏమిటి. ప్రీవియస్ మెథడ్ అంటే ఇక్కడ మనకి బైసెక్షన్ మెథడ్, దీనికి బైసెక్షన్ మెథడ్కి secant మెథడ్కి, అలాగే బైసెక్షన్ మెథడ్కి ఫాల్స్ పొజిషన్కి అండ్ secant మెథడ్కి ఉన్న వేరియేషన్స్ ఏమిటి అన్నది చూద్దాం. నౌ సి secant మెథడ్. secant మెథడ్కి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు టేక్ an equation f of x equals to 0. Obtain the interval. Obtain the interval a comma b. మీకు ఇంటర్వెల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చెప్పాము కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్ టు యూ ఆల్. సో ఏబి ఇంటర్వెల్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ secant మెథడ్ ఫార్ములా ఎట్లా రాస్తారు అంటే x0 x1 నొటేషన్స్లో కొన్ని టెక్స్ట్ బుక్స్లో చూపించారు, మనం ఏబి నొటేషన్స్లో చెప్తున్నాం. అయితే టెక్స్ట్ బుక్ కూడా మీకు ఫెమిలియర్ అవ్వాలని నేను x0 x1 x2 నొటేషన్స్లో కూడా ప్రొసీజర్ చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఏబి నొటేషన్స్లో ఎలాగన్నది చెప్పి దాన్ని మీకు టెక్స్ట్ బుక్ ఫార్మాట్లో ఎలా చేయాలన్నది చెప్తాను. ఓకే, నౌ by using secant method, the next approximation is given by let us say with c equal to a f of b minus b f of a by f of b minus f of a. By using this value, we can get the next approximation. Then calculate f of c. Calculate f of c. చెక్, మనకి రూట్ కావాలి అవునా. రూట్ ఎప్పుడవుతుంది? ఇఫ్ ఎఫ్ ఆఫ్ సి ఈక్వల్స్ టు 0 దెన్ సి విల్ బీ ద రూట్. దెన్ సి ఈజ్ ద రూట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సపోజ్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ సి నాట్ ఈక్వల్స్ టు 0 దెన్ ఇన్ దిస్ మెథడ్ యూ హ్యావ్ టు చేంజ్. నీకు వచ్చిన వాల్యూస్ ఎలా వచ్చింది చూడండి, ఏ B and C, 3 approximations వచ్చినాయి. Now you have to change it as, see the document, x0 equals to x1, x1 equals to x2. That means A equals to B and B equals to C. Replace అంటే ఏ ప్లేస్లో బిని మార్చు, బి ప్లేస్లో సిని మార్చు. ఏ ఈక్వల్స్ టు బి అండ్ బి ఈక్వల్స్ టు సి. ఇట్లా నువ్వు ఇంటర్చేంజ్ చేసి అగైన్ క్యాలిక్యులేట్ ద నెక్స్ట్ approximation by using this formula. Next approximation. Now repeat the step 3. Repeat step 3. Fourth step lo repeat step 3 until we get
desired accuracy. ఓకే, సో ఇలా మనం ప్రాబ్లమ్స్ని ఎలా చేస్తాము అన్నది చెప్తున్నా. ఫస్ట్ ఇంటర్వెల్ కట్టడం, ఫార్ములా తీసుకోవడం, ఈక్వల్ టు 0 కాదా చెక్ చేయడం, ఇఫ్ నాట్ ఏని అంటే ఫస్ట్ x0ని x1 అనుకోవడం, లేదా ఏని b అనుకోవడం, నెక్స్ట్ b ప్లేస్లో c వాల్యూని రీప్లేస్ చేయడం ద్వారా చేస్తాం. నౌ విల్ సీ విత్ ద ప్రాబ్లం. మీకు టెక్స్ట్ బుక్ నోటేషన్ కూడా తెలియడం కోసం చూడండి, నేను టెక్స్ట్ బుక్లో ఉన్నది కూడా ఇక్కడ రాశాను. You can follow either this one or that one. Okay, now board మీద ఇక్కడ నేను స్క్రీన్ మీద 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. Find the positive value of 3x equals to 1 plus cos x using secant method, and find the positive values of x cube minus 2x plus 5 equal to 0 using secant method. Okay, now if you see, one is in non-algebraic equation model. First one is non-algebraic and transcendental equation model. Non-algebraic. Second one is algebraic equation. So second one వచ్చేసరికి డిగ్రీ మోడ్లో ఉండాలి. ఫస్ట్ ఏ బిట్ వచ్చేసరికి రేడియన్ మోడ్స్లో ఉండాలి. మీకు ఫెమిలియర్ అవుతారని ఫస్ట్ నేను బి బిట్ని చెప్పి తర్వాత ఏ బిట్ని ఎలా చేయాలో చెబుతాను, చేద్దురు కానీ. Now, see, given equation x cube minus 2x plus 5 equals to 0. దీన్ని మనం క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేసుకుంటాం. See, observe here it is in degree mode. So, now first feed the equation. Alpha x cube minus alpha x, 2 alpha x cube minus 2 alpha x plus 5 plus calc, give 0. You got 5. Here it is. Five greater than 0. Okay, next press calc, give 1 equal to 4 greater than 0. Again give 2, we got greater than 0. Give 3 greater than 0. వరుసగా greater than 0s వస్తున్నాయి పాజిటివ్ వాల్యూస్ అంటే. now it's the time to move negative values. so press calc, give -1 equal to 6. again greater than 0. నీకు ఇంకా వాల్యూ ఆపోజిట్ సైన్స్ రాలేదు. press calc, give -2. yes, you got a which is greater than 0. now here also greater than 0. again give -3. yes, we got -16. so ఇక్కడ మనకి రూట్ ఎగ్జిస్ట్ అయింది, -2 -3. సో అవర్ ఇంటర్వెల్ ఈజ్, మీకు ఆల్రెడీ ఫెమిలియర్గా అవుతుందని చెప్పాను x0 x1తోని. సో x0 x1 ఈజ్ -3, -2. ఎలా మనం డిఫైన్ చేసుకోవాలని చెప్పాము, మీ కండిషన్లో ఇంటర్వెల్లో ఏ లెస్ దాన్ బి అయి ఉండేటట్లు నీవు ఇంటర్వెల్ని రాసుకోవాలి ఎప్పుడైనా సరే. సో ఈ ప్రకారం నువ్వు ఇంటర్వెల్ని -3, -2 అని రాసుకున్నారు. నౌ the next approximation is, write down the formula. ఇక్కడ ఫార్ములా x2 equals to x0 f of x1 minus x1 f of x0 by f of x1 minus f of x0. దీన్నే టెక్స్ట్ బుక్లో ఈ ఫార్మాట్లో ఇస్తారు. x2 is equals to x0 minus f of x0 into x1 minus x0 by f of x1 minus f of x0 ఈ ఫార్మాట్లో ఇస్తారు. అయితే దీన్ని మీరు ఫర్దర్ సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్, ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ x2 is equals to x0 f of x1 minus x1 f of x0 by f of x1 minus f of x0. ఓకే, ఈ ఫామ్లో వస్తుంది. సో నీకు x0 -3, ఆటోమేటిక్గా f of x0 ఏమవుతుంది -16. x1 -2, f of x1 1 వాల్యూ. ఈ ఫార్ములాలో మీరు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే
you got the value x2 as, now see, minus 2.05882. దీన్ని మనం ఇక్కడ వాల్యూస్ని క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేసిన తర్వాత వాల్యూస్ని ఇక్కడ రిప్రజెంట్ చేశాను. ఓకే, నౌ సరే మేడం, దీన్ని ఎలా క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేయాలి అని అంటే, దీన్ని ఎలా ఫీడ్ చేయాలి అంటే, ఫస్ట్ టేబులర్ ఫామ్లో రాసేటప్పుడు x0, x1, f of x0, f of x1 మీరు ఏ ఆర్డర్లో మెన్షన్ చేశారో ఆ ఆర్డర్ ప్రకారం ఫార్ములాలో ఈ వాల్యూస్ని ఏబిసిడీల కింద నేను పెన్సిల్తో మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఫార్ములాని x0 అంటే క్యాపిటల్ ఏ అని, f of x1 అంటే d అని, x1 అంటే క్యాపిటల్ B అని, f of x0 అంటే క్యాపిటల్ C అని అజ్యూమ్ చేసుకున్నాను క్యాలిక్యులేటర్లో ఫిట్ చేయడం కోసం. సో ఇప్పుడు నా క్యాలిక్యులేటర్లో దిస్ ఈజ్ క్యాపిటల్ X, రెండు XLXలు ఉండకూడదు, క్యాపిటల్ X ఈక్వల్ టు, అంటే దీన్ని మనం యాక్చువల్లీ ఫీడ్ చేయము, రిప్రజెంటేషన్ కోసం. బ్రాకెట్ బిగిన్, ఫార్ములా చూడండి, x0 f of x1, x0 వాల్యూ ఇక్కడ ఉంది, x0 f of x1 అంటే AD మైనస్ x1 అంటే B, సో B, x0 f of x0 అంటే C. సో బ్రాకెట్ బిగిన్, మీ క్యాలిక్యులేటర్లో ఫార్ములాని ఎలా ఫిట్ చేసుకోవాలంటే కంపల్సరీ బ్రాకెట్స్తో సెపరేట్ చేయాలండి. AD మైనస్ BC డివైడెడ్ బై, చూడండి డినామినేటర్ ఏంటి, f of x1 రిప్రజెంట్ చేసేది D మైనస్ f of x0 రిప్రజెంట్ చేసేది C. సో దిస్ ఈజ్ యువర్ ఫార్ములా టు ఫీడ్ ఇన్ క్యాలిక్యులేటర్. ఓకే, ఇలా క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేసి నువ్వు ఇన్పుట్స్ ఇస్తే కనుక యూ గాట్ దిస్ వాల్యూ. ఓకే, మెయిన్ థింగ్ బైసెక్షన్ మెథడ్లో లాగా ఇక్కడ వచ్చిన C వాల్యూ నుంచి f of C కట్టిన తర్వాత దీని సైన్స్తో మనకి సంబంధం లేదు. నో నీడ్ ఆఫ్ చెకింగ్ వెదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 ఆర్ లెస్ దాన్ 0 అండ్ f of A, f of B లెస్ దాన్ 0 లేదా గ్రేటర్ దాన్ 0 అవుతుందా లేదా అని చెక్ చేయాల్సిన పని లేదు. కేవలం వాల్యూస్ చూసుకోవడం, అది f of C కట్టడం, f of C మీరు క్యాలిక్యులేట్ చేసిన f of C ఎలా ఉంది అంటే ఈక్వల్ టు 0 నాట్ ఈక్వల్ టు 0 చూసుకోవడం. ఇప్పుడు నేను ఇమీడియట్గా f of x2 క్యాలిక్యులేట్ చేశాను. f of x2 క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఇక్కడ నా x2 వాల్యూ ఎంత, దిస్ వన్, ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే నాకు 0.390837 వచ్చింది. బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి ఏం చేయాలి, మన కండిషన్ ఏమిటి, A ఈక్వల్ టు B అయిపోవాలి. ఇక్కడ x0 అంటే x0 ఈక్వల్స్ టు x1 అయిపోవాలి. x0 ఈక్వల్స్ టు x1, ఈ x0లో ఈ పాత దాన్ని తీసేసి దీని ప్లేస్లో ఇది రాయాలి. అండ్ దీని ప్లేస్లో ఏం రాయాలి, వచ్చిన C వాల్యూని రాయాలి. x1 ఈజ్ ఈక్వల్స్ టు C వాల్యూ. ఓకే, see, I'll write it here. I'll show the representation. Replace x0 with x1 value and x1 with x2 value. Clear? ఇలా x0 ప్లేస్లో x1 సబ్స్టిట్యూట్ చేసాము, x1 ప్లేస్లో x2 వాల్యూ ఏదైతే వచ్చిందో దాన్ని సబ్స్టిట్యూట్ చేసాం. మరి ఇక్కడ స్క్రీన్ మీద ఇది ఏమిటండి అంటే, మీకు x2 అనగానే ఇది చెప్పాను, లేదా మీకు ఇన్ జనరల్ ఫార్ములా కావాలి అంటే ఈ ఫార్ములాలోని మీరు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, నౌ ఇలా సబ్స్టిట్యూట్ చేసి f of x0 f of x1 క్యాలిక్యులేట్ చేసి అగైన్ we apply to this formula and we will check it, we got this value. ఇలా ఒక్కొక్క ఇటరేషన్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత చూడండి, నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్లో చూడండి ఏం జరిగిందో. ఈ x0 ప్లేస్లో ఉన్న వాల్యూ ఏదొచ్చింది, సెకండ్ ఇటరేషన్లో ఉన్న
x1 వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది? హియర్. ఫ్రమ్ హియర్ వి గాట్ ఇట్. ఓకే, లైక్ దిస్ we substitute the x0 x1 values and we give the input x0 x1 values and we'll get the output the next approximation either x3 or x4 or x5. అలా ఎన్ని స్టెప్స్ వరకు చేస్తాము? until we get a desired accuracy అంటే మీకు లాస్ట్ ఈ సి వాల్యూ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోతుంది. పాయింట్ తర్వాత చూడండి 1 2 3 4 5 6 డెసిమల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయింది. సో దెన్ వీ కెన్ స్టాప్ ది ప్రాసెస్ అండ్ ద రిక్వైర్డ్ రూట్ ఈస్ దిస్ వన్. ఇస్ ఇట్ క్లియర్? మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, తర్వాత కరెక్షన్ చెయ్యండి అని చెప్తే కరెక్షన్ ఎన్ని డెసిమల్స్ వరకు చేయమన్నారో ఆ ప్రకారం చూసుకుని ఆ డెసిమల్స్ వరకు కరెక్షన్ చేస్తే సరిపోతుంది. ఓకే, నౌ లెట్ us see. Bracket begin. Alpha A, alpha D minus alpha B, alpha C, bracket close, divided by alpha, not alpha, alpha D minus AD minus BC divided by bracket begin D minus alpha C, bracket closed, plus calc. A value, A is -3. D value, D అంటే ఇక్కడికి రావాలి 1. B value అంటే ఇక్కడికి వెళ్ళాలి -2. C value అంటే ఇక్కడికి రావాలి -16 equal to division -2.058823. మనం అప్ టు 5 డిజిట్స్ వరకు తీసుకుంటున్నాం కాబట్టి ఇట్స్ ఎనఫ్. ఇస్ ఇట్ క్లియర్? ఇదే విధంగా నెక్స్ట్ వాల్యూస్ని కూడా ఫీడ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఒక వాల్యూ ఎలా చేయాలో చెప్పాను ఆల్రెడీ, మీకు క్యాలిక్యులేటర్ కూడా అలవాటు అయ్యి ఉంది కాబట్టి ప్రాక్టీస్ ఇట్. ఇస్ ఇట్ క్లియర్? నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. సి బోర్డు మీద ఉన్న స్క్రీన్ మీద ఉన్న ఏ ప్రాబ్లం 1A హోంవర్క్ కింద చేయండి. 1A హోంవర్క్ కంపల్సరీ చేంజ్ ఇట్ ఇంటూ రేడియన్స్, దెన్ ఓన్లీ సాల్వ్ ద ప్రాబ్లం. ఇస్ ఇట్ క్లియర్? మెథడ్ అర్థమైంది కదా అందరికీ? నౌ ఐల్ మూవ్ టు ద నెక్స్ట్ మెథడ్, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. ఈ మెథడ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇట్. ఫాల్స్ పొజిషన్ మెథడ్ or regular falsy method. Another name for false position is regular falsy method. మరి secant method కి ఏమైనా ఉందా అండి వేరే పేరు అంటే? yes, for that also we have another name, that is 2-point method. next discuss చేద్దాం. now see this one. ఈ మెథడ్ బైసెక్షన్ మెథడ్ లాగే ఉంటుంది, సిమిలర్ టు బైసెక్షన్ మెథడ్, బట్ ద ఫార్ములా చేంజెస్. ఓకే, ఎందుకు అంటే బైసెక్షన్ మెథడ్ అనేసరికి మనం 2 వాల్యూస్ తీసుకుని వాటిని హాఫ్ చేసి ఆ వచ్చిన వాల్యూ C = A + B/2 అయితే తర్వాత లెస్ దాన్ గ్రేటర్ దాన్ సైన్స్ చూసుకుని ఇంటర్వెల్ కన్సిడర్ చేసుకుని మళ్ళీ దాంట్లో హాఫ్ ఇంటర్వెల్ చేసి రూట్ని ఐడెంటిఫై చేయడానికి ప్రొసీడ్ అవుతాం. ఇక్కడ సేమ్ అంటే నీకు వాల్యూస్ 2 వాల్యూస్ మధ్యలో నీ రూట్ని ఐడెంటిఫై చేస్తున్నావు. ఇట్ ఈస్ క్లియర్లీ ఏ బ్రాకెటనింగ్ మెథడ్. ఇట్ ఈస్ క్లియర్లీ ఏ బ్రాకెటనింగ్ మెథడ్. అలాగే ఫాల్స్ పొజిషన్లో కూడా ఏ బి అన్న ఒక ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సి అన్నది AF(B - BF(A/FB - F(A) అన్న ఫార్ములాని యూస్ చేసుకుని చేస్తాం. మీరు అంటారు మేడం ఇందాక చెప్పిన సీకెంట్ మెథడ్ దీనికి ఒకటే ఫార్ములా కదా అంటారు. ఎస్, అపియరెన్స్ ఈస్ లైక్ దట్, బట్ ఇంటర్నల్ కాన్సెప్ట్ వచ్చేసరికి వేరియేషన్ మారుతుంది. ఎందుకంటే రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ని మనం ఇలా ఒక కర్వ్ తీసుకున్నట్లయితే x-axis, y-axis, this is your y = f(x) తీసుకున్నట్లయితే we will draw
we will draw a chord x-axis, y-axis మీద. If you draw an equation, a graph y is equals to f of x, we'll draw a chord and we'll based on the chords, slope of the chords మనం కన్సిడర్ చేసుకుని slope of the chords ఇది రూట్, ఇది ఫస్ట్ అప్రాక్సిమేషన్. ఓకే, మనం ఈ జామెట్రికల్ రిప్రజెంటేషన్ ఇంకా నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ చూసుకోండి. ఈ స్లోప్స్ డ్రా చేసి స్లోప్స్ని బట్టి, అంటే మనం టాంజెంట్స్ని బట్టి, కార్డ్స్ని బట్టి ఈ స్లోప్ ఈక్వేషన్స్ నుంచి ఈ ఫార్ములాని డిరైవ్ చేస్తాం. ఓకే, నౌ ఈ ఫార్ములా డిరైవ్ చేసినప్పుడు రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో ఏబి ఇంటర్వెల్ మధ్యలో నీ రూట్ ఆల్ఫా ఉంటుంది, అంటే ఇట్స్ క్లియర్లీ ఏ బ్రాకెట్నింగ్ మెథడ్. వేరాజ్ సెకంట్ మెథడ్కి వచ్చేసరికి ఇట్స్ నాట్ ఏ బ్రాకెట్నింగ్ మెథడ్, ఇట్స్ అన్ ఓపెన్ మెథడ్. ఓకే, ఈ ఓపెన్ మెథడ్కి వచ్చేసరికి జస్ట్ ప్రీవియస్ వాల్యూస్ని డిస్కార్డ్ చేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని, బి ఈజ్ ఈక్వల్స్ టు సి అని తీసుకుని సాల్వ్ చేస్తాం. వేరాజ్ ఇన్ దిస్ కేస్ మనం బైసెక్షన్ మెథడ్లో ఎలా అయితే చూసామో ఎఫ్ ఆఫ్ ఏ సపోజ్ గ్రేటర్ దాన్ 0, ఎఫ్ ఆఫ్ బి లెస్ దాన్ 0 అయినప్పుడు మాత్రమే నీకు ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దాన్ 0 అయితే ఒక ఇంటర్వెల్, ఎఫ్ ఆఫ్ సి లెస్ దాన్ 0 అయితే ఒక ఇంటర్వెల్ ఎగ్జిస్ట్ అవి, దాని ప్రకారం మనం ప్రాబ్లమ్స్ని చేస్తాం. ఓకే, ఫర్ దాట్ నెక్స్ట్ ఎట్లా ప్రొసీడ్ అవుతాం? దీనికి ఫస్ట్ స్టెప్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 and obtain the interval a comma b, and also find out the signs f of a, whether it is greater than 0, f of b less than 0, and another case f of a less than 0 or f of b greater than 0. ఆపోజిట్ సైన్స్ వచ్చినాయో లేదో చూసుకుంటాం. నెక్స్ట్ ఫార్ములా యూస్ చేసి a f of b minus b f of a by f of b minus f of a, ఈ ఫార్ములాని యూస్ చేసి నెక్స్ట్ అప్రాక్సిమేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ దెన్ క్యాలిక్యులేట్ ఎఫ్ ఆఫ్ సి. అబ్జర్వ్ వెదర్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 0 ఆర్ లెస్ దాన్ 0. డ్రా ద ఇండికేటర్స్. మనం ఏ ఇంటర్వెల్ సెలెక్ట్ చేసుకోవాలన్నదాన్ని కన్సిడర్ చేసుకోవడానికి ఇండికేటర్స్ బైసెక్షన్ మెథడ్లో లాగే తీసుకుని మనం ప్రాబ్లమ్ని ప్రొసీడ్ అవుతాం. సి ఇఫ్ ఇట్ ఈస్ సపోజ్ మనము ఈ లెస్ దాన్ గ్రేటర్ దాన్ కేసు తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఉంది, ఎఫ్ ఆఫ్ బి లెస్ దాన్ ఉంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సి గనక లెస్ దాన్ అయితే మీ ఇంటర్వెల్ ఏమవుతుంది? ఏ కామా సి. అదే సేమ్ కండిషన్ ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ సి, ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్, ఎఫ్ ఆఫ్ బి లెస్ దాన్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ సి కనుక గ్రేటర్ దాన్ అయితే మీ ఇంటర్వెల్ ఏమవుతుంది? ఇక్కడ రెండు ఆపోజిట్ సైన్స్ కాబట్టి సి కామా బి. ఈ కండిషన్ని ఉపయోగించుకుని నెక్స్ట్ మనం టేబులర్ ఫామ్లో ఇటరేషన్స్ రాస్తాం. టేబులర్ ఫామ్లో ఎలా రాస్తాము? ఇటరేషన్ నెంబర్ ఏ, ఇక్కడ ఇట్స్ యువర్ విష్, ఏ బి అని రాసుకోవచ్చు, ఏ ఎఫ్ ఆఫ్ ఏ, బి ఎఫ్ ఆఫ్ బి, అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ బి మైనస్ బి ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దాని ఇంటర్వెల్ సైన్ చూసి ఇంటర్వెల్. ఇలా మనం టేబులర్ ఫామ్లో రాసుకుంటాం. వెన్ ఇట్ విల్ స్టాప్? అంటిల్ వి గెట్ stops the process until we get desired accuracy. Then the last iteration, ante the required root is alpha equals to the nth iteration value. Okay, ఇలా మనం రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ని సాల్వ్ చేస్తాం. నౌ సీ విత్ అ ప్రాబ్లం.
Now see the problem. Find the root of the equation cos x equals to x e power x. Cos x equals to x e power x using false position method and perform 8 iterations. Pratisari find the real root or find the root or find the positive root అని అడగరు. Perform particular number of iterations అని కూడా అడుగుతారు. Perform 8 iterations అని నేను ఇచ్చాను. ఇది ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ కాబట్టి దీని మోడ్ ఏమవుతుంది? రేడియన్స్. ఫస్ట్ చేంజ్ యువర్ ఈక్వేషన్ ఇన్ రేడియన్స్ మోడ్, దెన్ అబ్టైన్ ద ఇంటర్వెల్. మనం చెప్పుకున్నట్టు మొదటి స్టెప్లో ఇంటర్వెల్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఈక్వేషన్ని ఫస్ట్ ఫీడ్ చేసి ఇంటర్వెల్ ఫస్ట్ 0 ఇస్తే వి గాట్ 1. మీరు ఒకసారి క్యాలిక్యులేటర్లో ప్రెస్ చేసుకుని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుని వెరిఫై చేసి చూడండి. నౌ గివ్ 1, యూ గాట్ -2.17797 అంటే నెగిటివ్ వాల్యూ. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో క్లియర్గా మనకి 0, 1 అన్నది మన ఇంటర్వెల్ అని తెలిసింది ఫస్ట్ స్టెప్లో. వాటి సైన్స్ ఏమిటి అన్నది రాసుకున్నాం. f of a greater than 0, f of b less than 0. బై యూజింగ్ దిస్ స్టెప్ అంటే నెక్స్ట్ అప్రాక్సిమేషన్ కావడం కోసం తెలుసుకోవడం కోసం యూ విల్ అప్లై ద ఫార్ములా c is equals to a f of b minus b f of a by f of b minus f of a. దీన్ని x0 x1లో కూడా చెప్తారు. అది ఆల్రెడీ నేను మీకు సెకండ్ మెథడ్లో చెప్పి ఫెమిలియర్ చేశాను కాబట్టి ఈ నోటేషన్లో ఫాలో అప్ చేస్తున్నాను. నౌ c ఈక్వల్స్ టు a వాల్యూ 0, b వాల్యూ 1 కాబట్టి f of 1 minus 1 f of 0 by f of 1 minus f of 0. కంపల్సరీ ఫస్ట్ ఇటరేషన్ని మాన్యువల్గా ఇలా చూపించాలి. డైరెక్ట్గా క్యాలిక్యులేటెడ్ వాల్యూ వేయకూడదు. ఇది ప్రాసెస్ చూపించిన తర్వాతే మీరు టేబులర్ ఫామ్లో రాయాలి. అందుకనే నేను ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎప్పుడు మాన్యువల్గా రిప్రజెంట్ చేస్తున్నాను. సో సి వాల్యూస్ని దాని కరస్పాండింగ్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే నీకు క్యాలిక్యులేటర్లో ఈ వాల్యూ వస్తుంది. టెక్స్ట్ బుక్స్లో 6 డెసిమల్స్ తర్వాత ఇంకా లెంగ్దీగా వస్తున్నాయి కదా, ఇలా 5, 6 ఒక ఇన్ని డిజిట్స్ వస్తున్నాయి కదా, ఇలా కాకుండా రౌండ్ ఆఫ్ చేసి వేస్తారు. కానీ మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ దిస్ వన్. ఓకే, నౌ నెక్స్ట్ ఇమీడియట్లీ క్యాలిక్యులేట్ ఎఫ్ ఆఫ్ సి. ఇక్కడ వరకు మీరు ఇంటర్వెల్ కట్టారు, సి వాల్యూ కట్టారు, ఎఫ్ ఆఫ్ సి కడుతున్నారు. ఎఫ్ ఆఫ్ సి కాస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్లో ఎక్స్ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే యూ గాట్ దిస్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ సి. స్టెప్ 3 చేసే ముందు అంటే ఇటరేషన్స్ అన్ని టేబులర్ ఫామ్లో రాసే ముందు మీరు ఏ ఇంటర్వెల్ కట్టాలి అన్నది ఇలా ఇండికేటర్స్ ద్వారా చూసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. ప్రతిసారి అప్పర్ పేస్ తీసుకోకర్లేకుండా నా సి ఏబిసి, సి అన్నది నీకు ఫార్ములా ద్వారా వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ సి, ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ ఏ ప్రాబ్లంలో గ్రేటర్ దాన్ వాల్యూ అంటే 1 వచ్చింది, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0. దెన్ నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ బి. ఎఫ్ ఆఫ్ బి వచ్చి నెగిటివ్ వాల్యూ, సో లెస్ దాన్. ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసిన ఎఫ్ ఆఫ్ సి ఎంత వచ్చింది? హియర్ ఇట్ ఈస్. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ సి 0.519869 వచ్చింది. ది గ్రేటర్ దాన్ 0, అవునా? సో గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మీ ఇంటర్వెల్ ఏమవుతుంది? సి కామా బి. సి కామా బి అంటే మీరు ఏం చేయాలి? ఏ పొజిషన్లో సి వాల్యూ పెట్టాలి, బి పొజిషన్లో బిని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేయాలి. ఏ పొజిషన్లో సి వాల్యూ రీప్లేస్ చేయాలి, బి పొజిషన్లో బి యాజ్ ఇట్ ఈజ్ ఉంచేయాలి. ఓకే, నౌ ఇలా రీప్లేస్ చేసి ఈ ఫార్ములాని ఫీడ్ చేసి మీరు సబ్స్టిట్యూట్ చేస్తే అగైన్ యూ గాట్ ద నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ. అయితే చూడండి, ఈ ప్రాబ్లంలో నేను ఏని క్యాపిటల్ ఏని పెన్సిల్తో మార్క్ చేసుకున్నాను. ఈ క్యాపిటల్ ఏని, ఎఫ్ ఆఫ్ ఏని క్యాపిటల్ బి అని, బిని క్యాపిటల్ సి అని, ఎఫ్ ఆఫ్ బిని క్యాపిటల్ డి అని అజ్యూమ్ చేసుకున్నాను క్యాలిక్యులేటర్లో ఫీడ్ చేయడానికి. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ ప్రాబ్లంకి తగ్గట్టు ఫీడ్ చేయడానికి చూడండి, మన ఫార్ములా ఏంటి? ఏ ఎఫ్ ఆఫ్ బి అంటే క్యాపిటల్ ఏ క్యాపిటల్ డి మైనస్ బి అంటే ఎంత? క్యాపిటల్ సి క్యాపిటల్, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే క్యాపిటల్ బి, ఏడి మైనస్ సిబి డివైడెడ్ బై ఎఫ్ ఆఫ్ బి అంటే డి, ఎఫ్ ఆఫ్ ఏ అంటే బి, డి మైనస్ బి. ఇలా ఫీడ్ చేసుకుని చేయాలి. ఓకే, నేను మీకు వేరియేషన్ తెలపడం కోసం సీకెంట్ మెథడ్లో
ఈ రెండింటిని పక్కన రాసి ఎఫ్ ఆఫ్ బి వేరేగా రాశాను. ఓకే, మీకు వేరియేషన్ తెలపడం కోసమే. మీరు ఇక్కడ టేబుల్లో రాసిన నొటేషన్ ప్రకారమే ఫార్ములాని క్రియేట్ చేసుకోవాలి. సో ఫాలో దిస్ ఫార్ములా. ఏ ఎఫ్ ఆఫ్ ఏ, బి ఎఫ్ ఆఫ్ బి అండ్ సిని ఈ ఫార్ములాతో ఫీడ్ చేసుకుంటే యూ విల్ గాట్ దిస్ వాల్యూ. ఐ విల్ షో one value how to feed it. ఇది రేడియన్ మోడ్లో ఉంది కదా. ఫస్ట్ షిఫ్ట్ సెటప్ రేడియన్స్ 4. నౌ బ్రాకెట్ బిగిన్ ఆల్ఫా ఏ ఆల్ఫా డి మైనస్ ఆల్ఫా సి ఆల్ఫా బి bracket close divided by again bracket begin alpha d minus alpha b bracket closed. Press calc. Give a value is here. చూడండి ఇక్కడ a ని రిప్రజెంట్ చేసేది 0 equal to give d ని రిప్రజెంట్ చేసేది this value minus 2.17797. C ని రిప్రజెంట్ చేసేది 1, B ని రిప్రజెంట్ చేసేది 1. You got 0.314666.2. సో ఇక్కడ మనం 6 డెసిమల్స్ వరకు తీసుకున్నాం. హియర్ ఇట్ ఈస్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ cos x మైనస్ ఫంక్షన్ని ఫీడ్ చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఇలా ఈ అన్ని వాల్యూస్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తే చూడండి ఈ సైన్ కాస్ ఫంక్షన్స్ ఎప్పుడు హార్మోనిక్ ఉంటుంది కాబట్టి మీకు ఆసిలేషన్ మోడ్లో వస్తుంది. ఒక 2 డెసిమల్స్ పైకి కిందకి జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్ కోఇన్సిడెన్స్ మీకు లాస్ట్ డెసిమల్స్లో మాత్రమే అపియరెన్స్ ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ 3144.44, 0.49, 0.50, 0.51 ఇక్కడ నుంచి చూడండి 0.516. నెక్స్ట్ దీన్ని 4th డెసిమల్కి కరెక్ట్ చేసుకుంటే 0.517 వచ్చింది. నెక్స్ట్ చూస్తే 0.5174. ఈ రెండిట్ల దగ్గరే నీకు ఆల్మోస్ట్ ఆన్సర్ వచ్చేసింది 0.517 అని. అయితే నేను మిమ్మల్ని 8 ఇటరేషన్స్ పెర్ఫామ్ చేయండి అన్నాను కాబట్టి 8th ఇటరేషన్ వరకు కంపల్సరీ క్యాలిక్యులేట్ చేసి ఆ లాస్ట్ వచ్చిన వాల్యూని మన రూట్ కింద రిప్రజెంట్ చేయాలి. సో హియర్ ఐ పెర్ఫార్మ్డ్ 8 iterations by using this formula and the last root will be alpha equal to 0.51766. సపోజ్ దీన్ని నేను కరెక్షన్ అప్ టు 3 డెసిమల్స్ అని అడిగానే అనుకోండి. అఫ్కోర్స్ ఈ ప్రాబ్లంలో చెప్పలేదు కానీ నేను ఇప్పుడు అడిగితే కనుక మీరు ఏం చేస్తారు 0.51766లో పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ 1 2 3 చూసి 4th డెసిమల్ దగ్గర కట్ చేసి 4th డెసిమల్ 6 అని వచ్చింది. ఇది గ్రేటర్ దాన్ 5 కాబట్టి ఈ 3rd డెసిమల్కి 1 యాడ్ చేయాలి. అవునా? అప్పుడు ఆల్ఫా ఏమవుతుంది 0.518 అప్రాక్సిమేట్లీ. ఇది కరెక్టెడ్ అప్ టు 3 డెసిమల్స్ అని మెన్షన్ చేయాలి. ఇస్ ఇట్ క్లియర్? సో మీరు బైసెక్షన్ మెథడ్ని రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ సేమ్ ప్రొసీజర్లో రన్ అవుతాయి. ఇంటర్నల్ జామెట్రికల్ కాన్సెప్ట్ వేరుగా ఉన్నా ప్రొసీజరల్గా మాత్రం ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ లెస్ దాన్ 0 అన్న కాన్సెప్ట్ అన్న కండిషన్ కంపల్సరీ హోల్డ్ చేస్తూనే మీరు ఈ ప్రొసీజర్ రన్ చేస్తారు. అయితే సీకెంట్ మెథడ్కి ఈ కండిషన్ చెక్ చేయాల్సిన పని లేదు. కేవలం రీప్లేస్మెంట్తోనే ఉంటుంది. ఓల్డ్ ఇన్పుట్స్ని రిడక్ట్ చేసి అంటే డిలీట్ చేసి కొత్త ఇన్పుట్స్ని తీసుకుంటారు. నౌ ఇస్ ఇట్ క్లియర్? ఈ 2 ప్రాబ్లమ్స్ చేశారు కదా. ఇప్పుడు వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అన్నది మాట్లాడుతున్నాను. ఆల్రెడీ బైసెక్షన్ మెథడ్ గురించి మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏమిటి అడ్వాంటేజెస్ అనేసరికి ఇట్ ఈస్ ఏ బ్రాకెటింగ్ మెథడ్ అండ్ కన్వర్జెస్ కంపల్సరీ అండ్ అట్ ద సేమ్ టైం హాఫ్ ఇంటర్వెల్ అవడంతో ఇది కన్వర్జ్ ఫాస్ట్గా అవుతుంది. కన్వర్జెన్స్ అవుతుంది. ఆర్డర్ ఆఫ్ కన్వర్జెన్స్ లీనియర్ బ్రాకెటింగ్ మెథడ్ బట్ కన్వర్జెన్స్ ప్రాసెస్ ఆఫ్ బైసెక్షన్ మెథడ్ ఈస్ వెరీ స్లో. 2 ఇనీషియల్స్ కంపల్సరీ ఉండాలి. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎక్కువ అవడమే దీని యొక్క డ్రాబ్యాక్ బైసెక్షన్కి. వేరాస్ సీకెంట్ మెథడ్ కూడా మనకు 2 గెసెస్ కావాలి. ఈ ఫార్ములాని యూస్ చేసుకుని
మ్యాక్సిమం వీ కెన్ స్టాప్ అంటిల్ వీ గెట్ ద డిజైర్డ్ యాక్యురసీ. మనం జస్ట్ యాక్యురసీ వస్తే కట్ చేసేస్తాం, అంతేగాని కండిషన్ చెక్ చెయ్యము. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఈజ్ లెస్ దాన్ బి లెస్ దాన్ 0 అన్న కండిషన్ని చెక్ చెయ్యము. ఓకే, నౌ మరి కన్వర్జెన్స్ రేట్ ఎలా ఉంటుందండి? ఇవి ఎక్కువ మీకు ఆన్లైన్ బిట్స్లోను ఎంటెక్ ఓరియంటెడ్ బిట్స్లోను అడుగుతాడు. గేట్ సంబంధించి రాసేటప్పుడు ఆ బిట్స్లో అడుగుతారు. ఫర్ అడ్వాన్స్ లెర్నర్స్ కోసమని ఈ మెటీరియల్ని కొంచెం నేను నెట్లో కలెక్ట్ చేసి బిట్స్ ఫామ్లో మీకు ఇస్తున్నాను. మీకు ఎక్కడైనా ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఉపయోగపడుతుందని ఉద్దేశంతో. సో వీటిని ఒక్కసారి చూడండి, అందరూ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఫస్ట్ బిట్, ద రీజియన్ ఆఫ్ కన్వర్జెన్స్ లేదా ఆర్డర్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆఫ్ ఎ సీకెంట్ మెథడ్ ఈజ్ 1.62. ఇది బైసెక్షన్ మెథడ్ కంటే ఎక్కువగా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది, కన్వర్జ్ అవుతుంది అంటే ఫాస్ట్గా రూట్ వచ్చేస్తుంది మీకు. సీకెంట్ మెథడ్ని 2-point మెథడ్. వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ నేమ్ ఆఫ్ సీకెంట్ మెథడ్ అని అంటే 2-point మెథడ్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ఇటరేటివ్ ఫార్ములా? ఇటరేటివ్ ఫార్ములా అని అడిగితే మీరు ఇలా మెన్షన్ చేయాలి, అంతేగాని ఏ ఎఫ్ ఆఫ్ బి మైనస్ బి ఎఫ్ ఆఫ్ ఏ అని రాయకూడదు. ఇటరేషన్ అనేసరికి ఎయిదర్ xi+1 లేదా xn+1 నోటేషన్లో మాత్రమే చూపించాలి. మీకు ఎగ్జామ్లో ఇలా అడుగుతారు. క్లియర్? నెక్స్ట్, సెకండ్ మెథడ్కి నాట్ నెసెసరీ, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ that two starting points be opposite sign. అదే చెప్తున్నాను, 2 starting points ఆపోజిట్ సైన్ లేదు అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 ఎఫ్ ఆఫ్ బి లెస్ దాన్ 0 అయితేనే మనకు రూట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది మీకు? ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి కంపల్సరీ లెస్ దాన్ 0. అసలు ఈ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు అంటే నువ్వు వీటిని వెరిఫై చేయాల్సిన అవసరం లేదు ఈ మెథడ్లో. ఓకే, బికాస్ దట్స్ వై ఇట్ ఈస్ నాట్ యాన్ బ్రాకెటింగ్ మెథడ్. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్స్ నాట్ యాన్ బ్రాకెటింగ్ మెథడ్. బ్రాకెటింగ్ ఏబీ రూట్స్ మధ్యలో లేదు, ఏబీ వాల్యూస్ మధ్యలో లేదు అంటే దీనికి మెథడ్కి పేరు ఏమిటి? ఓపెన్ మెథడ్. ఓపెన్ మెథడ్ అంటే సేమ్ సైన్లోనే ఉందా ఆపోజిట్ సైన్లోనే ఉందా అని చెక్ చేయాల్సిన పని లేదు. ఇట్స్ అన్ ఓపెన్ మెథడ్. It doesn't require to use derivatives of the function. Doesn't require, ఈ ప్రాబ్లంలో ఎక్కడ కూడా నువ్వు డెరివేటివ్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. Now when we move about to the disadvantages of a secant method, ఇది కన్వర్జ్ కాదు, it may not converge, not always, it may not converge. And next thing is accurate కాదు. False position method లాగా accurate కాదు. It is a failure method when compared to regular falsi. నీ ఇటరేషన్ ఫార్ములాలో ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ -1 అయితే నీకు ఈ ఫార్ములా హోల్డ్ అవ్వదు, ఫెయిల్స్. సో దిస్ మెథడ్ ఫెయిల్స్ ఎట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ -1. అందుకనే దీని యాక్యురసీ చెకింగ్లో ఈ మెథడ్ని యూస్ చేయము. దో ఇట్ వాస్ కన్వర్జ్ ఫాస్ట్లీ వెన్ కంపేర్డ్ టు బైసెక్షన్ మెథడ్, బట్ we never used. We follow regular falsi method. ఓకే, నెక్స్ట్, ఇది డిఫరెన్స్ బిట్వీన్ న్యూటన్స్ మెథడ్ అండ్ సెకంట్ మెథడ్. ఈ న్యూటన్స్ మెథడ్ మీకు ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది కాబట్టి ఈ పాయింట్ నేను అప్పుడు డిస్కస్ చేస్తాను. రేట్ ఆఫ్ కన్వర్జెన్స్, ఇవి ఆన్లైన్ బిట్స్లో అడుగుతాడు. ఇది కూడా మీకు నెక్స్ట్ మెథడ్స్లోనే దీని ఫాలో అప్ ఉంటుంది, ఎందుకంటే న్యూటన్ మెథడ్ తెలిసిన తర్వాతే దీని కన్వర్జెన్స్ గురించి మాట్లాడితే మీకు క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్, అడ్వాన్స్ లెర్నర్స్కి మిమ్మల్ని బిట్స్లో అడిగితే కనుక ఇది బాగా కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. సెకంట్ మెథడ్ ఫార్ములా యూస్ చేసుకుని స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ రియల్ నంబర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ రియల్ నంబర్ని ఈక్వేషన్ ఫామ్లో రాయాలి అంటే x² - r అన్నది రియల్ నెంబర్ అనుకుంటే x² - r = 0 అని చెబుతాం. ఓకే, ఇలా మెన్షన్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x = వాల్యూ ఎలాగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఈ ఫార్ములాని యూస్ చేస్తాము. సో దీని ఆన్సర్ ఎలా ఫార్ములాని యూస్ చేసుకుని డిరైవ్ చేస్తావు అంటే ఫస్ట్ రైట్ డౌన్ ద ఇటరేషన్ ఫార్ములా ఫర్ సెకంట్ మెథడ్. అందులో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x² - r కాబట్టి దాన్ని రీప్లేస్ చేస్తారు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ xi ఏమవుతుంది? మీకు ఎక్స్ ప్లేస్లో xi పెడుతున్నారు. సో xi² - R దాన్ని సబ్స్టిట్యూట్ చేశారు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ xi - 1 ఏమవుతుంది?
xi మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ r అవుతుంది. దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఎల్సిఎం చేసి టర్మ్స్ క్యాన్సిల్ చేసేస్తే xy ఈ రెండు టర్మ్స్ని క్యాన్సిల్ చేసేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? xi plus 1 equals to xi minus 1 plus r by xi plus xi minus 1. ఇవి ఎక్కువ ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్లో అడుగుతారు. సో ఈరోజు క్లాస్లో మనం సెకంట్ మెథడ్ అండ్ రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ మీద ఇటు ప్రాబ్లమ్స్ కవర్ చేసాము. అట్ ద సేమ్ టైం ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ కూడా కవర్ చేసాము. సో ప్రాక్టీస్ ఇట్. ద టూ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్, సెకంట్ మెథడ్ మీద 3x ఈక్వల్స్ టు 1 ప్లస్ కాస్ ఎక్స్. ఇదే ఫంక్షన్ని రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ మీద కూడా మీరు అప్లై చేసి చేయొచ్చు. దీన్నే మీరు ప్రాబ్లమ్ని హోంవర్క్ కింద కన్సిడర్ చేసుకుని చేయండి. ఓకే, నెక్స్ట్ we'll move to the iteration method in the next class. Thanks for watching.